అప్పుల బాధలతో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇలా పూజిస్తే ఆ అప్పుల బాధల నుండి బయటపడవచ్చు అని మనకు పురాణాలు చెబుతున్నాయి. శనివారం చాలా మందికి ఎంతో ప్రత్యేకమైన రోజు. శని బాధల నుంచి ఉపశమనం కోసం, ఆపదల నుంచి గట్టెక్కడానికి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులందరూ విశేషంగా పూజిస్తారు. అసలు శనివారం శ్రీనివాసుని ఎలా పూజిస్తే ఆపదల నుంచి బయటపడతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు ఆ వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా పూజించడం వల్ల మనకున్న అప్పుల బాధల నుండి సులువుగా బయటపడవచ్చు. జీవితంలో కొండంత కష్టం వచ్చినప్పుడు 7 శనివారాల వ్రతం చేస్తే కొండలరాయుడు అనుగ్రహించి కొండంత కష్టాన్ని కూడా తొలగిస్తాడని భక్తుల విశ్వాసం. ఈ వ్రతం స్త్రీ పురుషులు ఎవరైనా చేయవచ్చు. శనివారం వ్రతం 7 వారాల పాటు నిరాటకంగా చేయాల్సి ఉంటుంది. ఆడవారికి ఇబ్బంది సమయంలో ఆ వారం విడిచిపెట్టి మరో వారం నుండి ఈ వ్రతాన్ని కొనసాగించవచ్చు. ఈ వ్రతంలో స్త్రీలకు ఈ మినహాయింపు కలదు. పురుషులు ఒకసారి వ్రతాన్ని మొదలు పెడితే అంతరాయం లేకుండా 7 వారాల పాటు ఈ వ్రతం చేయాల్సి ఉంటుంది. స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు. భార్యాభర్తలు ఒకేసారి ఈ వ్రతాన్ని చేయడం ఇంకా ఎంతో శుభదాయకం. 7 శనివారాల వ్రత పూజా విధానం. శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి పూజా మందిరం శుభ్రం చేసిన అనంతరం శ్రీనివాసుని పటం కాని విగ్రహం కాని అలంకరించి ఈ రోజు నుంచి 7 శనివారాల వ్రతం ప్రారంభిస్తున్నామని సంకల్పం చెప్పుకోవాలి. ఈ వ్రతం మొదలుపెట్టిన మొదటి రోజు ఒక పసుపు వస్త్రంలో 11 రూపాయలు దక్షిణ ముడుపు పెట్టి మూట కట్టి శ్రీనివాసుని పటం ముందు ఉంచి మనకు వచ్చిన కష్టాన్ని తీరుస్తే తిరుమలకు దర్శనానికి వస్తామని మొక్కుకోవాలి. ఆ 7 కొండలవాడి అనుగ్రహం కోసం ప్రార్థించాలి. 7 కొండలవాడి పూజలో పిండి దీపానికి ఎంతో విశిష్టమైన స్థానం కలదు. తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్లి వచ్చిన వారు తమ ఇంట్లో పిండి దీపం పెట్టుకోవడం సాంప్రదాయంగా భావించే తెలుగువారి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. పిండి దీపం కోసం ముందు రోజు రాత్రి పావు షేరు బియ్యాన్ని మడిగా నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే నానబెట్టిన బియ్యాన్ని వడకట్టి ఆ బియ్యంతో బియ్యం పిండి తయారు చేసుకోవాలి. బియ్యం పిండిలో కొంచెం ఆవు నెయ్యి, బెల్లం వేసుకొని పిండి ప్రమిదలు తయారు చేసుకోవాలి. ఆ దీపాలను ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు వెలిగించాలి. 7 కొండల వాడికి 7 ఒత్తుల దీపం పిండి ప్రమిదల్లో 7 ఒత్తులు వేసి ఆవు నేతితో వెంకటేశ్వర స్వామి ఎదుట దీపారాధన చేసి నమస్కరించుకోవాలి. అనంతరం వెంకటేశ్వర స్వామిని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. గోవిందనామాలు చదువుకోవాలి. స్వామివారికి కొబ్బరికాయ కొట్టి తమ శక్తి కొలది నైవేద్యాలు సమర్పించి నీరాజనాలు ఇవ్వాలి. ఎవరైతే 7 శనివారాల వ్రతం చేసేవారు ఉన్నారో వారు ఈ నియమాలు పాటించాలి. వ్రతం చేసేవారు శనివారం రోజు తినే ఆహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె వాడకూడదు. పూర్తిగా నెయ్యితో తయారు చేసిన ఆహార పదార్థాలనే భుజించాలి. మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. రాత్రి పలహారం తీసుకోవచ్చు. మద్య మాంసాలు తీసుకోకూడదు. బ్రహ్మచర్యం తప్పక పాటించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనంతో వ్రత సమాప్తం. అప్పుడు మొదటి రోజు దేవుని ముందు ఉంచిన ముడుపు మూటను తీసుకొని కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వద్దకు వెళ్లి ఆ స్వామిని దర్శనం చేసుకొని నేను భక్తితో వ్రతాన్ని చేశాను స్వామి అని మొక్కుకొని ఆ ముడుపును అక్కడ సమర్పించాలి. అప్పటితో ఆ వ్రతం సమాప్తమవుతుంది. 7 శనివారాల వ్రతం నియమనిష్టలతో ఆచరిస్తే సకల గ్రహదోషాలు పోయి అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని సమస్యలు, అప్పుల బాధలు తీరిపోతాయి.